నమస్తే DCN న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలి. సీఎం చంద్రబాబుకు నివేదికలను అందించామన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీ వ్యవస్థను కూల్చేసి ఇప్పుడు మళ్లీ వారి నీతులు చెబుతున్నారు. మండిపడ్డ టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ప్రత్యామ్నాయంగా చెరువులు, వాగుల్లో ప్లాట్లు కేటాయించారు. విమర్శలు గుప్పించిన వైసీపీ నేత డైమండ్ బాబు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కలెక్టర్ తరపున విజ్ఞప్తి నివేదికలు అందించినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాపూరు, వెంకటగిరి నియోజకవర్గాలకు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో పాటు ఆ ప్రాంతాల ప్రతినిధిగా నెల్లూరు భవిష్యత్ దృష్ట్యా 3 మండలాలను జిల్లాలోనే కొనసాగించాలని, ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో కలపాలని సీఎంకు విన్నవించినట్టు తెలిపారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టిన బీద రవిచంద్ర, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి, ఇన్ఛార్జి మేయర్ రూపు మర్యాదలని ఆయన సత్కరించారు. ఇవాళ ఏదైతే ఇప్పుడు ఈ 3 మండలాల వాళ్ళు పార్టీ అధ్యక్షుడికి విజ్ఞప్తి చేశారో ఆ సమస్య పైనే ఇవాళ ఒకప్పటి రాపూరు నియోజకవర్గం, వెంకటగిరి నియోజకవర్గ ప్రతినిధిగా ఇవాళ నెల్లూరు జిల్లా యొక్క భవిష్యత్తుకి మంచి ఆలోచన చేయాలి అనే ఉద్దేశంతో నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారికి, అలాగే రెవెన్యూ అధికారులకు, నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి కూడా ఈ 3 మండలాలు నెల్లూరు జిల్లాలో ఉంచమని, నెల్లూరు జిల్లాలో ఉంచడమే కాదు ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో కొనసాగించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇవాళ నివేదిక పంపిస్తున్నాం. ఆ మహజర్ కూడా ముఖ్యమంత్రి గారి కార్యాలయం చేరుస్తున్నాం. ఎందుకని రెవెన్యూ డివిజన్లో 3 మండలాలు ఉండాలంటే ఇవాళ ఈ 3 మండలాలు పోలీస్ డివిజన్ ఆత్మకూరులో పోలీస్ కలిసి పనిచేయాలి. అందుకని ఈ 3 మండలాలు కూడా ఆత్మకూరు సబ్ డివిజన్లో ఉన్నాయి. కాబట్టి ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో ఉంచి నెల్లూరు జిల్లాలో ఉంటే భవిష్యత్తులో ఈ ప్రాంతానికి మంచి ఉపయోగం జరుగుతుందని ఒకటి, రాబోయేటువంటి ఒకవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆలోచనలో నియోజకవర్గాల బైఫర్కేషన్, డీలిమిటేషన్ వస్తే కూడా ఈ 3 మండలాలు ఒక ప్రాంతాల్లో, ఒక జిల్లాలో ఉంటే కొత్త నియోజకవర్గాల ఏర్పాట్లకు కానీ వీటి అన్నిటికీ ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ గారికి మనకు అందించారు. వీరి నాయకత్వంలో జిల్లాకు చెందినటువంటి 2 మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, అందరు శాసనసభ్యుల సమిష్టి కృషితో రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా 100% ఫలితాలు సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇందాకే రామనారాయణ అని చెప్పారు, రూప్ కుమార్ స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారి దగ్గర నిజంగా ఈరోజు ఈ సమాముఖంగా చెప్తున్నా, నాకు మొట్టమొదట కార్పొరేటర్ బీఫామ్ ఇచ్చింది తళ్లపాక రమేష్ రెడ్డి గారు అయితే, రాజకీయాల్లో ఈరోజు ఇంత స్థాయిలో నేనున్నానంటే దానికి కారకులు స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి గారు. పార్లమెంటు బాధ్యతలు చేపట్టాక తొలి కార్యక్రమం ఆత్మకూరులో ఏర్పాటు చేసి మాతో పాటుగా సహచర కమిటీ సభ్యులు, నూతనంగా ఎంపిక కాబడిన స్టేట్ డైరెక్టర్స్గా నూతనంగా ఎంపిక కాబడినటువంటి సభ్యుల్ని అందరిని కూడా ఆహ్వానించి సన్మానం చేయడం అనేటువంటిది ఒక కార్యక్రమం అయితే, పెద్ద ఆయన నందమూరి తారక రామారావు గారి 100వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి కాయిన్ని మా అందరికీ బహుకరించడం ఇది ఒక పెద్ద గిఫ్ట్ మా అందరికని కూడా
దానికి ప్రత్యేకంగా పెద్దలు రామనారాయణ రెడ్డి గారికి మా అందరి తరపున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వైసీపీ హయాంలో గ్రామీణాభివృద్ధికి గ్రహణం పట్టిందని టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీ వ్యవస్థను కూల్చేసి మళ్లీ వారే నీతులు చెబుతున్నారని ధ్వజమెత్తారు. బాబూజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని పూర్తిగా నిర్వహించేసిన ఘనత జగన్ అని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన సర్పంచులు వార్డు సభ్యుల హక్కుల్ని పూర్తిగా నిర్వహించేశారని దుయ్యబట్టారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన 13,000 కోట్లను దారి మళ్లించారని, ఉపాధి హామీ, జల్ జీవన్ మిషన్ నిధులు 4,128 కోట్లు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ధర్మంబు మెచ్చి పరుగులెత్తిది వేళ, పట్టణంబులు చూచి పరుగులెత్తిది వేళ, పల్లెటూరే కదా తల్లి కౌగిలి అని మాటకి పూర్తిగా విరుద్ధంగా అలాంటి తల్లి కౌగిలి లాంటి గ్రామ స్వరాజ్యాన్ని పూర్తిగా నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అన్యాయం చేశారు, ఎవరిని మోసం చేశారు? రాజ్యాంగబద్ధంగా 73, 74 అధికారం ద్వారా సంప్రాప్తిచ్చినటువంటి వారి యొక్క విధుల్ని కూడా సైతం లెక్క చేయకుండా పూజ్య బాపూజీ కలగన్నటువంటి గ్రామ రాజ్యాలని పూర్తిగా విధ్వంసం చేసిన ఘనత నీది కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నీవు వారికి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి నిధులను కూడా కైంకర్యం చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు చేశావు, ఎలా చేశావు అని చెప్పి అడగటానికి కూడా వీలు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి సర్పంచుల్ని, ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి మెంబర్లని, వాళ్ళ హక్కుల్ని పూర్తిగా కాలరాసి విఘాతం కల్పించినటువంటి, రాజ్యాంగాన్ని పూర్తిగా గంగలో కలిపినటువంటి నాయకత్వం నీది కాదా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా. నిధులు కైంకర్యమే చేయటం కాకుండా ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినటువంటి గ్రామ సర్పంచుల యొక్క చెక్ పవర్ను కూడా ఎవరు నోరెత్తకుండా, ఆఖరికి మీ ప్రభుత్వం తరపున గెలిచినటువంటి సర్పంచులందరూ కూడా ఏకమై ముక్త కంఠంతో మాట్లాడినా కూడా లెక్క చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నిధులు ఎక్కడ కైంకర్యం చేయాల? ఒక పక్కన గ్రామీణ ప్రాంతానికి కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఎన్ఆర్జీఎస్ నిధులను కైంకర్యం చేశావు. జలజీవన్ మిషన్ ద్వారా దాదాపు 4,128 కోట్లని దుర్వినియోగం చేశావు. 13,000 కోట్లు పంచాయతీలకి రావాల్సినటువంటి నిధుల్ని పూర్తిగా పక్కదావన మళ్లించావు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎక్కడ ఉన్న నిధులు కూడా నీకు సరిపోలా. ఆ నిధుల్ని ఏ రకంగా నువ్వు ఖర్చు పెట్టావు ఇంతవరకు లెక్కలు తేల్చినటువంటి గత ప్రభుత్వం యొక్క దాఖలాలు మనకి ఇంకా కాగులు చెప్తా ఉన్నాయి అనేక సందర్భాల్లో. అయినప్పటికీ కూడా మీకు సిగ్గు శరం లేకుండా రోజు కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలి, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి, ఏదో రకంగా పబ్బం కట్టుకోవాలి, ఆ రకంగా రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి మసిపూసి మారేడికాయ చేసే విధానం ఇంకా నీకు పోలేదనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. నీవు చేసినటువంటి నికృష్టపు చర్యలు రాజ్యాంగ విఘాతమే కలగకుండా ఈ రోజున గ్రామ రాజ్యాలని పూర్తిగా నాశనం చేసి సెక్రటేరియట్ స్టాఫ్ని పూర్తిగా ఈ రోజున ప్యారలల్ గవర్నమెంట్ని నడపడానికి ఎవరైతే ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన వాళ్ళని తుంగలో దక్కి సెక్రటేరియట్ స్టాఫ్ని తీసుకొచ్చి ఈ రోజున వాళ్ళ ద్వారా పెత్తనం చేయించి అధికార దుర్వినియోగం చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రివి ఈ భారతదేశంలో నువ్వే అని చెప్పడంలో ఎలాంటి అవాస్తవం లేదని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు, నీకు హక్కు లేదు. ఎందుకంటే నీ బకాయిలు చెల్లించినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. దగా చేసి మోసం చేసి రైతాంగానికి నష్టం కలిగించి రైతు ఆత్మహత్యలు జరిగేలాగా, కౌలు రైతుల ఆత్మహత్యలు జరిగేలాగా ఈ రాష్ట్రంలో మరి 3వ స్థానంలో 2వ స్థానంలో ఉన్నటువంటి నీ యొక్క పాలన ఈ రోజున రైతులను ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం, రైతుల యొక్క పండిన పంటలకి గిట్టుబాటు ధర లభించేలాగా చూస్తున్నటువంటి ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాన్ని నువ్వు ఈ రోజున తోలనాడుతున్నావు అంటే నీలో ఎలాంటి ఆలోచన ఉంది, ఎలాంటి దుర్బుద్ధి ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి మీకు మనవి చేస్తాం. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తుందని వైసీపీ తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త బాల వజ్రబాబు మండిపడ్డారు. ఆవేదనతోనే రైతు దొండపాటి రామారావు గుండెపోటుకు గురై చనిపోయారని అన్నారు. అమరావతి కోసం భూములిచ్చిన రైతులకు ప్రత్యామ్నాయంగా చెరువులు, వాగుల్లో ఫ్లాట్లు కేటాయించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఐ రోడ్డు నిర్మాణానికి ఇచ్చిన భూమికి ప్రత్యామ్నాయంగా తనకు చెరువుల్లో ఫ్లాట్ కేటాయించడాన్ని తట్టుకోలేకపోయిన రైతు రామారావు మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ముందు
తన గోడు వెళ్లబోసుకున్న ఫలితం దక్కలేదన్నారు. ఆ ఆవేదనతో ప్రాణాలు కోల్పోయాడని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రైతులందరితో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ఏర్పాటు చేసిన దాంట్లో వచ్చినటువంటి రైతులందరూ కూడా గతంలో వాళ్ళ పొలాలు ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ ఇచ్చిన వ్యక్తుల్లో దొండపాటి రామారావు గారని ఒక రైతు కూడా ఉన్నాడు. ఆ రైతు ఈరోజు అదే సమావేశంలో తన బాధని వెళ్ళగక్కుని మనోవేదనతోటి ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ స్పష్టంగా ఆయన బాధ మొత్తం వెళ్ళగక్కుని ఆన్ ది స్పాట్లో మంత్రి గారు స్థానిక శాసనసభ్యుడు శ్రావణ్ కుమార్ గారి సమక్షంలో కుప్పకూలి గుండె ఆగి మరణించినటువంటి పరిస్థితి ఇవాళ స్పష్టంగా కనపడింది. ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఎందుకు మేము చెప్తున్నామంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా రైతులను మీరు మోసం చేస్తున్నారు, రైతులకు మీరు అన్యాయం చేస్తున్నారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలిసింది. ఆ రైతు ఏం చెప్పాడు, మీకు పొలం ఇచ్చాము, పొలం ఇస్తే మాకింతెత్తు, ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా తీసుకెళ్తే మేము బొచ్చెలు పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళాలా అని ఇవాళ మరణించినటువంటి రైతు చాలా స్పష్టంగా తన యొక్క ఆవేదన చెప్పాడు. అయినా వాళ్ళకి కళ్ళకు కనపట్టలేదు. ఆయన మళ్ళా ఇంకో మాట చెప్తా ఉన్నాడు, మీరు మమ్మల్ని ఇవాళ మా ఇల్లు కూల్చి మా ఇల్లు తీసుకొని మీరేదో డెవలప్మెంట్ అని చెప్పి తీసేసుకుంటే మరలా మేము ఎక్కడో మీరు ప్లాట్లు ఇస్తే హైదరాబాద్లో లాగా ఎవడో దొంగలు వచ్చి మా పీకలు కోసి మమ్మల్ని చంపే పరిస్థితుల్లో అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఉత్పన్నమయ్యేటట్టుగా ఇక్కడ ప్రవర్తిస్తా ఉన్నారని స్పష్టంగా చెప్తా ఉన్నారు. మాట్లాడితే వాళ్ళు చేసేటువంటి అవినీతికి రైతుల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో, రైతుల్ని ఏ విధంగా దగా చేస్తా ఉన్నారో, రైతులకి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో కూటమి ప్రభుత్వం చేసే ప్రతి అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము రైతుల పక్షాన, రైతు సమస్యల పక్షాన మేము మాట్లాడుతూ ఉంటే వాళ్ళు మాట్లాడుతుంది ఏంటి, అభివృద్ధిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది అని చెప్తా ఉన్నారు. తుళ్లూరుకు సంబంధించి 33 ఎకరాల చిల్లర, ఇది చెరువు. ఈ చెరువును ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు, పూర్తి చేశాడు. పూర్తి చేసి ఏం చేశాడు, రైతులకు సంబంధించి వాళ్ళ దగ్గరేమో పట్టా ల్యాండ్ తీసుకున్నాడు. ఈ చెరువులో ఈ రైతులకు అందరికీ రిజిస్ట్రేషన్ చేశాడు, ప్లాట్లు ఇచ్చాడు. రైతుల దగ్గర తీసుకున్నటువంటి పట్టాలకి చెరువులో మీరు ప్లాట్లు ఇస్తే రేపొద్దున వాళ్ళకి లీగల్ గా ఎలిజిబుల్ గా మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం పైన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది రైతుల్ని మోసం చేయటం కాదా అని అడుగుతా ఉన్నా నేను. రైతు మీ మీద నమ్మకంతో, విశ్వాసంతో మీకు వాళ్ళకున్నటువంటి పట్టా ల్యాండ్ పొలాన్ని మీకు ఇస్తే మీరు వాళ్ళకి ఎక్కడిచ్చారు ప్లాట్లు? 1000 గజాలు 250 గజాలు ఎక్కడిచ్చారు మీరు? చెరువుల్లో ఇచ్చారు మీకు. వాళ్ళకి RSR 1B చెరువుల్లో ఇచ్చినటువంటి వాటికి అన్నిటికీ ఎక్కడిచ్చారు మీరు? రైతులకు ఇచ్చినటువంటి పట్టాలు, రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా ఈసీ నేను మీకు చూపిస్తా ఉంది. 97 మందికి దొండపాడు పిచ్చికలపాలెంలో అక్కడ చెరువును పూడ్చారు. పూడ్చి ఏం చేశారు, అక్కడ కూడా మీరు స్పష్టంగా చెరువులో రైతులకి ప్లాట్లు ఇచ్చారు. ఇవాళ మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ రైతులు మొత్తం కూడా మనోవేదనతో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు, బాధలో ఉన్నారు. ఎందుకున్నారు అంటే ఇవాళ నేను మీకు చెప్తా ఉన్నా, చూసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ మీకు 25 నుంచి 28 వేల మంది ఎకరం 2 ఎకరాలు 2.5 ఎకరాలు ఉన్నటువంటి రైతులు మీకు మిమ్మల్ని నమ్మి, మీరు అభివృద్ధి అనే దాన్ని నమ్మి, మీరు ఏదో అద్భుతాలు చేస్తారని నమ్మి మీకు పొలాలు ఇస్తే మీరు వాళ్ళందరికీ ఎక్కడిచ్చారు? సుమారుగా 29 గ్రామాల్లో చెరువులు మొత్తం పూర్తి చేశారు. అక్కడ ఎక్కడెక్కడైతే పొంగుతా ఉన్నాయో వాగులు మొత్తం పూర్తి చేశారు. ఈ పూడ్చిన ప్రాంతాలన్నిటిలో కూడా అక్కడ మిమ్మల్ని నమ్మించినటువంటి రైతులకు మీరు పట్టాలు ఇచ్చారు. రేపొద్దున సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా కావచ్చు, కోర్టు యొక్క గైడ్ లైన్స్ ప్రకారం కావచ్చు, మీరు ఇచ్చినటువంటి చెరువుల్లో ఇచ్చినటువంటి ప్లాట్లకి బ్యాంకులు రుణాలు ఇస్తాయా? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.